13వ కీర్తన 5వ చరణం. నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. మరలా ఈ వచనములో బాగానే 2వ లైన్ను చదువుకుందాం. యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. ఉదయకాల పేరులో ప్రభునటువంటి యేసుక్రీస్తు వారిని మనము చూస్తున్నప్పుడు ఆయన ఏ కోణములో కనిపిస్తున్నాడంటే దేవదేవుడు మనకు ఎంతో ఉపకారము చేసినట్లుగా మనము చూడవచ్చును. ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఈ గ్రంథములో విశేషమైనటువంటి అధ్యాయులు కలిగినటువంటి గ్రంథంగా చూస్తాం. ఎక్కువగా ఆరాధనకు సంబంధించినటువంటి పదాలు ఈ కీర్తన గ్రంథంలో మనం గమనించవచ్చు. దాదాపు ఈ కీర్తన గ్రంథం రాయడానికి పండితులు చెప్పినట్లుగా 1000 సంవత్సరాల కాల పరిమితిని మనం గమనిస్తాం. ఈ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఎక్కువగా స్తుతిని గూర్చి, ఆరాధన గూర్చి, ప్రభు యొక్క మహిమను గూర్చి, ప్రభు యొక్క రక్షణ గూర్చి, ప్రభు యొక్క స్తోత్రముల గురించి రాయబడినట్లుగా మనం గమనిస్తాం. ఎందుకంటే ఆయన పూజారుడు అని, ఎందుకంటే ఆయన మహనీయుడని, ఎందుకంటే ఆయన ఆరాధనకు సరిపోయిన వాడని మనము గమనించవచ్చును. ఈ గ్రంథంలో దాదాపుగా కీర్తనకారుడు రాస్తాడు 73 కీర్తనలు ఎక్కువగా స్తుతిని గూర్చి రాస్తాడు, కృతజ్ఞతను గూర్చి రాస్తాడు. దాదాపుగా 101 పర్యము ఈ గ్రంథములో స్తుతి లేక కృతజ్ఞతలు అనే పదాలు చాలా వరకు ఇమిడి ఉన్నాయి. ఉదయకాలంలో ప్రభువుని మనం ఎలాగో ఆరాధించాలంటే ఆయన చేసినటువంటి మహోపకారాన్ని బట్టి మనము ఆయన స్తుతించాలి. దాదాపు ఈ గ్రంథములో 9 మంది భక్తులు కీర్తన గ్రంథమును రాసినట్లుగా కొందరు పేరు రాయబడకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క మహిమను గురించి, ఆయన ప్రసన్నతను గురించి మనము ఉదయకాలపులో ఆలోచన చేయాలి. 5 భాగాలుగా ఈ గ్రంథంలో రాసినప్పుడు 150 కీర్తనలు 5 భాగాలలో మొదటి భాగములో ఉన్నటువంటి లేఖనములో ఉంచి సంకీర్తన 13వ కీర్తన 5వ చరణంలో మనం ఏమి చదువుకున్నామంటే దావీదు భక్తుడు ఇలాగ అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు అని చూస్తున్నాం. దావీదు జీవితాన్ని చూసినప్పుడు, దావీదు యొక్క తన అంతరంగాన్ని చూసినప్పుడు ఎక్కువగా నాకు ఉపకారం చేశాడు, నేనైతే దేవునికి అపకారం చేస్తాను కానీ ఆయన మాత్రం నాకు ఉపకారం చేశాడు అన్న సంగతిని మనం ఇక్కడ గమనించాలి. దేవాతి దేవుడు ఎటువంటి ఉపకారము చేయవలసి వచ్చింది, ఆయన ఎటువంటి వాడంటే దేవుని గ్రంథములో మనం ఎరిగిన వారమే. ఆయన యొక్క ఔన్నత్యములో, ఆయన గొప్పతనములో అనేకులకి ఆయన ఉపకారం చేసినవాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదివి వాక్యాన్ని గమనిద్దాం. 145వ కీర్తన 9వ చరణములో దేవుని వాక్యం ఏమి రాయబడుతుందో మనం చూద్దాం. సంకీర్తన 145:9లో ప్రభువును గురించి ఏమని రాయబడి ఉందో, మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి ఏమి రాయబడిందో మనం చూద్దాం. యెహోవా అందరికీ ఉపకారి. ఇక్కడ అందరికనే మాటలో ఒక గ్రామానికో, ఒక దేశానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో కాదు కానీ సర్వం ప్రపంచమంతటికి కూడా దేవుడు ఎలాగున్నాడంటే ఉపకారము చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు అపకారి కాదు, దేవుడు ఉపకారి. ఆ ఉపకారిలో కూడా ఎలాగుంటే మహోపకారం అని చూస్తాం. అంటే ఉపకారములన్నిటిలో కంటే మహోపకారం ఏది? ఒక మానవుని కలిగినటువంటి ఉపకారం, ఒక మానవుని కలిగినటువంటి మేలు, ఒక మానవుని కలిగినటువంటి భాగ్యం, ఒక మానవుని కలిగినటువంటి ధన్యత ఏదంటే ఒక మనిషి జీవితానికి దేవుని యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే పొంతన లేనట్టుగా చూస్తాం. మానవుని యొక్క జీవితం ఎలాగుందంటే అసలు ఇటువంటి దేవుడు ఎలాంటి వారికి ఉపకారం చేస్తాడో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తే లూకాసు సువార్త 6వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 6:35లో దైవ గ్రంథం చదువుకుందాం. ఇక్కడ వాక్యం ఏమని చెప్పబడుతుందంటే 6:35లో మీరైతే ఎట్టివారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇవుడి, గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారుని వదురు, ఆయన
కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుడెలను ఉపకారే ఉన్నాడు. మన జీవితాన్ని లూకా వైద్యుడైన వ్యక్తి రాస్తాడంటూ దేవుని దృష్టిలో కృతజ్ఞత లేనివారు. అంత మాత్రమే కాదని దేవుని దృష్టిలో మనం ఎలా కనిపిస్తున్నామంటే మనము దుష్టులుగా కనిపిస్తూ ఉన్నాం, మనము దోషులుగా కనిపిస్తున్నాం, మనము నేరస్తులుగా కనిపిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే దేవుని దృష్టిలో మనం పాపులుగా కనిపిస్తూ ఉన్నాం. ఆజ్ఞాతిక్రమం ద్వారా మానవుని జీవితంలోనికి పాపం ప్రవేశించగా పాపము పరిపక్వమై మరణము కనినట్టుగా మనం గమనించాలి. అయితే ఇటువంటి ప్రజల మధ్యలో, ఇటువంటి మానవుల మధ్యలో దేవాది దేవుని యొక్క సంకల్పం, దేవాది దేవుని యొక్క ప్రేమ మనం గమనిస్తే ఆ కృతజ్ఞత లేని వారమని రాయబడింది. మనము దుష్టులమని రాయబడింది బైబిల్లో. మనమందరము కూడా పాపులమని రాయబడింది. మనమందరము కూడా నేరస్తులము రాయబడుతుంది. పౌలు భక్తుడు రాస్తాడు, పాపులలో నేను ప్రధాని పాపిని రాస్తాడు. ఇటువంటి మానవ లోకములో ఉన్న మనుషుల పట్ల దేవాది దేవుడు సృష్టికర్తనే యెహోవా యేసుక్రీస్తుగా మరి కొత్త నిబంధన గ్రంథంలో పిలువబడితే ఆయన మనకు ఉపకారం చేస్తాడు. అది కూడా ఎలాంటి ఉపకారం అంటే మహోపకారం చేసినట్టుగా చూస్తున్నాం. ఏ విషయంలో మహోపకారం అంటే తానే తన కీర్తనలో రాస్తాడు కదండి. 103వ కీర్తనలో దావీదు భక్తుని యొక్క అనుభవంలో మనం గమనిస్తే మనమందరూ కూడా ఎరిగినటువంటి సత్యంలో 103వ కీర్తన 2వ చరణంలో ఏమని రాస్తా అంటే 103వ కీర్తన 2వ చరణం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో మరవకుండా ఉండాలంటే అంతగా ఆయన ఏం చేస్తాడు, గుర్తుపెట్టుకునే స్థాయిలోనికి అంతగా ఆయన ఏం చేస్తుంటే చేసిన దేవుడు అసమానమైన పని కాదు, అసాధ్యమైనటువంటి కార్యం ఈ లోకములో కాదు, ఈ లోకములు ఏ వ్యక్తి చేయలేని ఆ మహోపకారం ఏంటో తెలుసా? కింద వచనంలో రాయబడుతున్న మాట మనం గమనించాలి. 3వ చరణంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినవాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చినవాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచాడు. ఇది మన భాగ్యం. మనం ఎలాంటి వారమని ఇక్కడ రాయబడుతుందంటే మనము దోషము చేసిన వారమని. ఇంతకుముందు మనం పాపులమని చూసాం. మనము దోషములం అంటే దేవుని దృష్టిలో మనం నిలబడినప్పుడు ఎన్న తగలేని వారుగా ఉన్నాం. దేవునితో ఉండవలసిన ధన్యత, దేవునితో ఉండవలసిన భాగ్యం, దేవునితో ఉండవలసిన ఆ ఆధిక్యతను మానవలోకం కోల్పోతే అలాంటి వారిని ప్రేమించడానికి ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి పాపం ఎరుగున ఆయన, పరిశుద్ధుడైనటువంటి ఆయన, నీతిమంతుడైనటువంటి ఆయన, ఏ దోషము ఏ పాపము ఏ కల్మషము లేనివాడు. ఆయన గురించి హెబ్రీ 7:26లో ఎలా రాయబడుతుంది? పవిత్రుడు, నిర్దోషి, నిశ్చయించుడును, పాపముల చెరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండముల కంటే మిక్కిలిచ్చేవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే మన జీవితానికి అంతగా ఒదిగినవాడు, సృష్టికర్తన దేవుడు, రక్షకుడైన దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు నీ కొరకు నా కొరకు ఒక మానవ లోకం, చెడిపోయిన లోకం, పాపముతో ఉన్న లోకం, కల్మషముతో ఉన్న లోకములోనికి వచ్చి దేవదేవుడు మనకి ఎంత ఉపకారం చేశాడో ఈ ఉదయకాలం చేస్తే మన దోషాలు క్షమించాడు. తల్లి గర్భములో మనము దోషులుగా, తల్లి గర్భంలో మనం పాపులుగా ఉండగా దేవాది దేవుడు రక్షించాడు. కాబట్టి ఈ ఉదయకాలపులో దేవా నువ్వెంత ఉపకారం చేశావు, నా పట్ల ఎంత మహోపకారం చేశావు. యోగ్యత లేని నన్ను, నీతిమంతుడుగా లేని నన్ను, దూరస్తుడైన నన్ను నువ్వెంతగా చేసావయ్యా. నిత్య పాశానికి, అగ్నిగుండానికి, యుగయుగాలు తరతరాలు కాలిపోవలసినటువంటి ఆ నిత్యాగ్నునికి నన్ను రక్షించడానికి నువ్వెంతగా చేసావు. అందుకే మూలవాక్యం మనం చదువుకున్నాం కదండి. కీర్తన గ్రంథం 13వ కీర్తన 5వ వచనంలో ఏమని రాయబడుతుంటే నీ రక్షణ విషయంలో నా హృదయము హర్షించుచు ఉన్నది. ఇటువంటి దోషం కలిగిన వారు, మన దోషాలు మన తల వెంట్రుకల కంటే మించుమనే కీర్తన గ్రంథం 40వ కీర్తన మనం ఎరిగిన వారమే. అటువంటి మానవుని పట్ల దేవుని వాక్యం వినబడితే రక్షణ భాగ్యం కలిగింది. మన జీవితంలో రక్షణ ఎలా కలిగింది? సిలువ కార్యం చేత యజ్ఞ పశువుగా, బలి పశువుగా యేసు ప్రభువు ఆకాశానికి భూమికి మధ్యవర్తులుగా ఆయన వేలాడదీయబడ్డాడు. మన కొరకు, మన దోషాల కొరకై, మన పాపముల కొరకై సిలువలో ఆయన అప్పగించుకోవడం చేత యేసు ప్రభు కాచిన ఆ రక్తధారల ద్వారా, ఆ రుధిర రక్తధారలో మన దోషాలు కడగబడింది, మన పాపాలు కడగబడ్డాయి,
మన బ్రతుకును దేవుడు మార్చివేసి తనతో ఉండే భాగ్యం ఇవ్వడానికి ఆయన రక్షణ భాగ్యం కలిగించాడు. అందుకే మన బ్రతుకును గురించి మరి బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక మాటను మనం చదువుకుందాం. ఆయన చేసినటువంటి మహోపకారం ఏమిటో పౌలు భక్తులు గారు కూడా ఒక మాటను మన విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ రాస్తున్న మాటను మనం గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మనము ఆ కరుణాసంపడి ఉండి మనం సచ్చిన వారి అపరాధాల ద్వారా సచ్చిన వారి ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనం బ్రతికించబడ్డాం. సచ్చిన మనను దేవుడు ఆత్మీయతలోనికి బ్రతికించాడు. తర్వాత వచ్చిన కృప చేతనే మీరేమై ఉన్నారు, అది దేవుని మహాకృప, దేవుని మహోపకారం. మనకు కృప దొరికింది, రక్షణ భాగ్యం దొరికింది. అందును బట్టి ఉదయకాల ప్రభుని మనం ఆరాధన చేయాలి. ఎందుకు ఈ ఉదయకాల ప్రభుని సృష్టికర్తడు యెహోవాను లేక యేసుక్రీస్తు లేక ప్రభుని మనం ఎందుకు ఆరాధన చేయంటే మనం కలిగించే రక్షణ భాగ్యం. మన దోషాలు పోయినాయి, మన అపవిత్రత పోయింది. దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తన రక్షణ భాగ్యం ఇచ్చాడు. తర్వాత 6వ వచనంలో రాయబడుతుంది చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా. యేసు ప్రభు ఏ ఉపకారం చేశాడంటే రక్షణనే ఉపకారం చేశాడు. ఏ ఉపకారం చేశాడంటే మన దోషాలు క్షమించిన ఉపకారం చేశాడు. అది మహోపకారం. ఈ భూలోక చరిత్రలో ఎవరు చేయనటువంటి అట్టి త్యాగం, అట్టి ధన్యత మానవలోకైనా మనకిచ్చాడంటే మనం ఎంత ధన్యులం, మనం ఎంత భాగ్యవంతులం. ఇశ్రాయేలు ప్రజల గురించి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది ఎరిగితేవా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవా. కోల్పోయిన బ్రతుకును, కోల్పోయిన జీవితాన్ని తిరిగి వైభవకంగా ప్రభు రక్తధరలో కడిగి శుద్ధి చేయబడ్డాం. ఇప్పుడు మనం బ్రతికించబడ్డాం, రక్షణ భాగ్యం కలిగింది. కుమారులుగా శ్వాసం ఇచ్చాడు, ఆయనతో కూర్చుండే పెట్టే గొప్ప ధన్యత ఇచ్చాడు, ఆ అవకాశం ఇచ్చాడు, ఆ ధన్యత ఇచ్చాడు. సజీవుల భూమిలో మనం ఇంకా నేటికి సజీవులుగా ఉన్నాం. అందును బట్టి ప్రభుని మనం ఏం చేయాలి? ఉదయకాలో ఆరాధన చేయాలి. ఉదయకాల ప్రభుని ఎలా తలుచుకున్నారు? యెహోవా మాకెంత ఉపకారం చేశావు ప్రభువా, నీకు అపకారం చేశాం, మీకు దృష్టిలో మేము దోషులుగా ఉన్నాం, కృతజ్ఞత లేని వారుగా ఉన్నాము, కానీ మాకెంత ఉపకారం చేశావు. నీకేమి చెల్లించగలవు తండ్రి, నేనేమని గణపరచగలను, ఏమని కొనియాడగలను? ఉదయకాలం శ్రేష్టమైనటువంటి మాట యోహాను సువార్త 4:23 రాయబడుతుంది. ఆయన కోరుకున్నది, ఆయన ఇష్టపడింది తెలుసా? దేవుడు ఆత్మీయ ఉన్న దేవుడు కనుక ఆయన రాయబడిన మాటలు ఏ రాయబడుతుంటే మీరు ఆరాధించాలని తండ్రి అట్టివారిని కోరుచూ ఉన్నాడు. మానవుని యొక్క ఆరాధన దేవదూతల ఆరాధన కంటే, పరలోకల పరిశుద్ధుల ఆరాధన కంటే నా ఆరాధన ఇష్టపడ్డాడు. పెందలకాడ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా మనం ప్రభుకి పానార్పణగా పోయబడాలి, ఆయన గణపరచాలి, ఆయన కొనియాడాలి, ఆయన కీర్తించాలి, ఆయన హెచ్చించాలి. ఆయన కొనియాడదగిన బద్దులం, మనం పూజింపబద్ధులం, ఆరాధించబద్ధులం, కొనియాడదగిన బదులు, అందుకు సరిపోయిన వాడు. కీర్తనలో మనం గమనిస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు, స్తుతి కీర్తన బట్టి నువ్వు పూజనీయుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి దేవుడు లేడు. ఆయనకు సాటి, ఆయనకు సమము ఎవరు లేరు. ఎందుకో తెలుసా? అంత ఉపకారం చేశాడు. ఆ ఉపకారం చేసిన ప్రభుకి ఈ ఉదయకలో ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? అందుకే రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామమున మనం ఏంటంటే ప్రభుని స్తుతించి ప్రార్థించి ఆయన ఘనపరచాలి. మరొక మాట చదివి ఆరాధనలో దాటిపోదాం. కీర్తన 116వ కీర్తన 116:12 చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 12వ చరణం. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటినీ ఆయనేమి చెల్లించేదాడు కదా. ఆయనే చేసిన ఉపకారాలు చివరిగా మనం చదువుకున్న వాక్యం. ఇంతగా చేసి నీ కొరకు నాకు సిలువ వేలాడదీయబడిన ప్రభుని బట్టి ఉదయకాలపులో మనం తలపోసుకొని, ప్రభువా నీకు నేనేమి ఇవ్వగలను? దేవుడు కోరాడు, ఆత్మను కోరాడు. బంక రాయబడుతున్న రోమాపత్రిక 12:1 సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొని వాచ్యం వంటి నేను మిమ్మను బతిమలాడు కొరుచున్నానన్నాడు. దేవాది దేవుడు కలిగించటి ఈ ఉపకారం, ఈ ధన్యత, ఈ భాగ్యమును బట్టి ప్రభువా నీకు నేనేమి చెల్లించగలను? మనమే దేవునికి పనార్పణగా పోయబడి
ప్రభుకి మన హృదయాలు అంకితం చేసుకొని హృదయపూర్వకంగా మనసారా దేవదూతల ఆరాధన కంటే మహిమను వదులుకొని మానవుడయ్యాడు, రిక్తుడయ్యాడు, దాసుడయ్యాడు, శిక్ష భయపించుకున్నాడు. ఇంతగా చేసిన దేవునికి ఎలా మౌనంగా ఉండగలం? ఎలా ఘనపరచ ఉండగలం? ఎలా కీర్తించక ఉండగలం? ఎలా పొగడకుండా మనం ఉండగలం? అందుకే పెందలకడ ప్రభు పాదాల దగ్గర ఉదయకాల ప్రభుని ఘనపరుస్తూ కొనియాడుతూ ఆరాధనలో మనం దాటిపోదాం. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.